మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ద్వితీయోపదేశ ఖండము 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. తన నామమును స్థాపించుకోవడానికై మనకి ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఆ మందిరంలో చేరి మనం ఏం చేయాలంటున్నాడు దేవుడు? సంతోషింపవలెను అంటున్నాడు. యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. మందిరంలో చేరి మనము ఇంట్లో ఉన్న విచారాలు కూడా తీసుకొచ్చి మందిరంలో కూర్చుంటాం, విచారంగా కూర్చుంటాం. చాలా మంది సంతోషం లేకుండా కూర్చుంటారు. చాలా మంది పాటలు పాడే విషయంలో పాల్గొనకుండా కూర్చుంటారు. ఎందుకంటే వారి మనసులో ఏదైనా వేదన ఉంటే ఆ వేదనతోనే కొంతమంది కూర్చుంటారు. కూర్చుని దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నామని మర్చిపోయి ఆ వేదనతోనే వారు మందిరంలో కూర్చుని విచారిస్తూ ఉంటారు. దేవుడు ఇక్కడ మనకేమని తెలియజేస్తున్నాడు? యెహోవా సన్నిధిని సంతోషింపవలెను అని మనకు తెలియజేస్తున్నారు. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు ఏర్పాటు చేయబడిన సన్నిధి అది. మందిరాలంటే ఆషామాషిగా తీసుకోకూడదు. అది ఆయన నామమును స్తుతించుట కొరకు, ఆయన నామము మహిమపరచుట కొరకు, ఆయనకు విజ్ఞాపన చేయుట కొరకు ఏర్పాటు చేసిన మందిరాల్లో మనము ఏం చేయాలని చెబుతున్నాడు దేవుడు? సంతోషింపవలెను అని చెబుతున్నాడు. కనుక మందిరంలో చేరి సంతోషంతో ఆయనను సేవిద్దాము. మందిరంలో చేరి సంతోషంతో ఆయనను పాడదాము, స్తుతిద్దాము, ప్రార్థన చేద్దాము. మనకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం వస్తే వాటిని ప్లే చేస్తూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఏమీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం రాకపోయినా మన చేతుల్లో ఉన్నాయి కదా, ఇవే మనకి ఇన్స్ట్రుమెంట్స్. వాటిని తడుతూ మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి పాడినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సంతోషించినప్పుడు మనకి హృదయం నిండా సమాధానం, సంతోషము నింపబడి ఉంటుంది. ఎందుకంటే దేవుడే తెలియచేస్తున్నాడు కదా సంతోషించవలెను అని. మన హృదయము ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుణ్ణి ఘనపరుస్తాము, మహిమపరుస్తాము, దేవుణ్ణి ప్రార్థిస్తాము. దేవుడు దానిని అంగీకరిస్తాడు. మనం విచారముగా ఉంటే మనం ఏమీ చేయలేం. దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయడానికి కూడా ఒక్కొక్కసారి మనసు రాదు విచారంతో ఉన్నప్పుడు. స్తుతించడానికి మనసు రాదు విచారంతో ఉన్నప్పుడు. మందిరంలోకి వచ్చి రెండూ చేయకపోతే దేవుణ్ణి మనం మహింపరిచిన వారముగా ఉండలేము, దేవుని దీవెనలు పొందుకున్న వారముగా ఉండలేము. కనుక మన దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడంటే మందిరంలో మీరు సంతోషించవలెను అని తెలియజేస్తున్నారు. మరి ఒక చోట ఏమని రాయబడినదంటే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించడం వలన బలముందెదరు అని తెలియజేస్తుంది. మనము మందిరంలోకి వెళ్ళి సంతోషంతో ఆయనని సేవించినప్పుడు మనకేమి కలుగుతుంది అంటున్నారు వాక్యంలో? బలముందెదరు. ఏ బలము? ఆత్మ బలం పొందుకుంటాము, శరీర బలం కూడా పొందుకుంటాం. ఎందుకంటే మన అవయవాలు పనిచేస్తాయి. మందిరంలో చేరినప్పుడు చప్పట్లు కొడతాము, ఆ చప్పట్ల వలన మనకి ఆరోగ్యం సమకూరుతుంది. పాడతాము, పాడటం వల్ల మనకి ఆరోగ్యం సమకూరుతుంది. మన హృదయము సంతోషంగా ఉంటుంది. వీటన్నిటి వలన మనము బలమొందుతాము అని వాక్యం తెలియచేస్తుంది. మందిరములో యెహోవా యందు బలమొందెదరు, ఆనందించెదరు అని, ఆనందించడం వలన బలమొందెదరు అని తెలియచేయబడుతుంది వాక్యం. కనుక మనం మందిరంలో చేరి బలముగా ఆయనను సేవిద్దాము, ఆనందిస్తూ ఆయనను సేవిద్దాము, ఆయనను సంతోషంతో సేవిద్దాము. దీని వలన మనము బలమొందెదము. ఈ విధముగా సేవించడం వలన మనం బలమొందుతాం. వారమంతటికి సరిపోయిన బలము, ఆత్మ బలము, శరీర బలము కూడా మనం పొందుకుంటాం. మరలా వారానికి సన్నిధిలో చేరి ప్రార్థన చేయు వరకు కూడా ఆ వారమంతా కూడా ఆ దినమందు సన్నిధిలో చేరి ప్రార్థన చేసిన, స్తుతించిన, పాడిన, విజ్ఞాపన చేసిన విధానం బట్టి మనం బలముంది వారమంతా కూడా ఆ బలముతో మనం శక్తితో నింపబడి మనం సంతోషంగా గడపగలుగుతాము. అట్టి కృప మనమందరము పొందుకుందుము గాక. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు ప్రభువా. బిడ్డలు మందిరములలో చేరినైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నైనా మిమ్మల్ని ఘనపరిచినప్పుడు వారు సంతోషముగా ఉంటారని, వారు బలమొందుతారని మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ దినమందు మందిరాల్లో చేరి స్తుతించి వారందరితో మీరు ఉండండి ప్రభువా. వారికి సంతోషమును కలుగు చేయండి, బలమును కలుగు చేయండి, ఆశీర్వాదాలు కలుగు చేయండి. కుటుంబాలుగా మీరు దీవించి మహిమ పొందండి. మా నాయన ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకున్న బిడ్డను కూడా మీరు విశేషంగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.